ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, పాల్గొన్న మాసం మార్చి 18 సంకష్టహర చతుర్థి. అవునమ్మా. ప్రతి సంవత్సరం మొత్తం అన్ని చతుర్థులు కలిపి ఒక నియమంగా పెట్టుకుని వినాయకుడు పూజ చేసుకుంటారు చాలా మంది. అదే ఏ మాసానికి ఆ మాసం విశేషంగా ఉంటుందండి. అయితే మరి ఈసారి ఈ సంకష్టహర చతుర్థి విశేషం ఏంటి, అలాగే ఎలా చేసుకోవాలి అసలు పూజా విధానం కానీ అసలు ఆ రోజున పాటించవలసిన నియమాలు, వీటి గురించి వివరించండి. 2 విషయాలు చెప్తాను, నచ్చినా నచ్చకపోయినా. ఓకే. ఇతపూర్వం 2-3 సార్లు చెప్పాను. తెల్లవారితే ₹1,00,00,000 కలిసి వస్తాయంటే చూసేటువంటి వీడియో మీద ఉండే దృష్టి వీటి మీద ఉండదు. ఎందుకంటే దీనివల్ల పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం మనకి ఎందుకు, డబ్బు రాకపోయినా వస్తుందని ఫీలింగ్తో మనం చూస్తుంటాం. ఇతర 2 విషయాలు చెప్తానమ్మా. ఒకటి, సరే ఈ పాల్గొన మాసం సంకష్టహర చవితితో సంవత్సరం అయిపోతుంది. కొంతమంది సంవత్సరాంతం దీక్ష పెట్టుకుని చేస్తుంటారు ప్రతి నెల. వాళ్ళకి నేను చెప్పగలిగే, అమ్మ మీ అందరికీ నేను చెప్పగలిగేది ఏమిటి అంటే, ఈ సంవత్సరమైనా అంటే రేపు ఉగాది నుంచి వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి అయినా మళ్ళీ సంవత్సరం పాటు చేసుకొని పాల్గొన మాసంతో పూర్తి చేసుకోవటం వల్లైనా మనకు ఉన్నటువంటి కష్టాలు తీరిపోవాలి అని నిజంగా అనుకుంటే నేను చెప్తా, మీరు ఆచరిస్తారు అంటే. ఎందువల్లంటే ఆచరిస్తూనే ఉన్నాం, ఎక్కడ కష్టం అక్కడే ఉంది. ప్రతి నెల సంకష్టాలు చవితి వస్తూనే ఉంది, కానీ ఆ కష్టాలు తీరట్లా. ఎందుకు తీరట్లేదు? చేసడంలో తప్పు చేస్తున్నామా? చెయ్యటంలో ఎక్కడ తప్పు చేయట్లా. పొరపాటు జరుగుతుందా? సరే, చెయ్యటమే తప్పు చేస్తున్నాం. చెయ్యటంలో ఎక్కడో తప్పు కాదు, చేయటమే తప్పు చేస్తున్నాం. గణపతికి ఆరాధన చెయ్యాలంటే అమ్మా, మనం గరిక తెస్తాము, కుడుములు తెస్తాం, అన్నీ తెస్తాం. ఆయనకి ఇష్టమైనవి మనం తెస్తున్నాం. ఆయన చేసే ప్రక్రియలు మాత్రం మనం చేయట్లా. ఆయన చేసే ప్రక్రియ చేయకుండా మీరు ఎంత ఆరాధన చేసినా ఇసుకరైనంత కూడా ఫలితం ఉండదు. ఏమిటి గురుగారు? గణపతి చవితి గురించి మనకు తెలుసు కదండి, వినాయక చవితి. ఆ కథలో ఆయన ఏం చేశాడు? తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేశారు. మనకు గణపతికి అర్చన చేయండి, శివుడికి అర్చన చేయండి అంటే చేస్తాం, కానీ తల్లిదండ్రులకి పాదాలకు అర్చన చేయండి అనగానే వాళ్ళకి నేను చేయటం ఏంటి? అది ఒక రకమైనటువంటి వికార భావం కలుగుతుంది వీళ్ళకి. ఆ భావన ఉండి చేయనప్పుడు మీరు 10 సంవత్సరాలు వరుసగా సంకష్టహర కాదు, సంక్లిష్టహర చవితి అని అర్చన చేయండి. ఇసుక రేణువంత ఫలితం కూడా రాదండి. మీరు చెయ్యవలసింది ఏదైనా ఉంది అంటే, ఆ రోజున ఉదయం మీ తల్లిదండ్రులకి పాద పూజ చేసి వారికి నమస్కారం చేసుకొని సాష్టాంగ ప్రదక్షిణం చేసి వారి దగ్గర అనుమతి తీసుకున్న తర్వాత గణపతికి ఆరాధన చేసుకోండి. తల్లిదండ్రులు లేరండి, ఓకే. జ్యేష్ఠో పితృసమానాన్ని పెద్దన్న ఉన్నాడుగా, పెద్దన్న వదలకి నమస్కారం వెళ్ళి వాళ్ళకి పాద పూజ చేయి, కాళ్ళు కడుగు శుభ్రంగా, వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని కూర్చో. వాళ్ళు ఇక్కడ లేదండి, వేరే ఊర్లో ఉన్నారండి, ఓకే మంచిది. 4 రోజులు ముందే వెళ్ళు, 4 రోజులు ముందే వెళ్ళు. అన్నయ్య పాద పూజ చేసుకుంటా, నేను సంకష్టహర చవితి పూజ చేసుకుందాం అనుకుంటున్నా. గురుగారు ఇలా వీడియో చెప్పారు, వినాయక చవితిలో కూడా చెప్పబడింది. గురుగారు ప్రత్యేకంగా చెప్పింది ఏం కాదు కదా. కాబట్టి నాకు ఎట్లాగో నాన్న లేడు, కానీ నాకు నాన్నున్నాడు, నీకు నాన్న లేడు. జ్యేష్ఠ పితృసమాన కదండి, కాబట్టి నీకు నాన్న లేడు, నాకు నాన్నున్నాడు, కాబట్టి నేను పాదాలు కడుక్కుంటా చెప్పి పాద పూజ చేసుకుని నమస్కారం చేసుకుని ఇక్కడికి వచ్చి ఈ విధానాన్ని ఆచరిస్తే అప్పుడు మీరు ఇంత చేసినా ఇంత ఫలితం వస్తుందండి. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పాడు, నేను ప్రత్యక్షంగా ఏ దేవుణ్ణి చూడలేదు, ఏ నది నాకు అవసరం లేదు, నేను ఒక చిన్న బీజంగా ఉన్నాను. అటువంటిది అంటే చిన్న బీజము అనగా విత్తనం, ఒక పిండి నుంచి కదా, సున్ని పిండి నుంచి వచ్చింది కదండి. దాని నుంచి ఒక మొక్క, దాని నుంచి ఒక గింజ వచ్చి, గింజ నుంచి పొడి, ఆ పొడి నుంచి నలుగు పెట్టే, నలుగు నుంచి ప్రాణం పోస్తే నేను వచ్చా. ఇంతవరకు కరెక్ట్. నాకు ప్రాణం పోసింది అమ్మ, కాబట్టి నాకు విష్ణుమూర్తి, రాముడు, కృష్ణుడు నాకు అవసరం, నాకు తెలియదు వాళ్ళు ఎవరో. నన్ను ఇంత వాడిని తీసుకొచ్చింది మా నాన్న. నాకు ఆధిపత్యం కావాలన్నప్పుడు వారు నా శక్తి సామర్థ్యాల మీద పరీక్ష పెట్టారు. నా ఎలుక వాహనం వేసుకుని నేను ఎక్కడికి వెళ్తా? నేను ఎక్కడికి వెళ్ళలేను.
కాబట్టి నేను చేయగలిగింది ఏదైనా ఉందా? నాకు ఈ జన్మనిచ్చారు, నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారకులు తల్లిదండ్రి. వారు తప్ప నాకు ఇంకొకరు దేవుళ్ళు, నాకు దేవుళ్ళు ఎందుకు అవుతారు అని చెప్పి వారు చుట్టూగా ప్రదక్షిణ చేశారు 3 సార్లు. భూ ప్రదక్షిణం చేసిన ఫలితం అమ్మ. భూ ప్రదక్షిణం చేసిన ఫలితం. ఎప్పుడైతే గనక మనం తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తామో భూ ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది. ఆ భూ ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తే అంతకుమించి కావాల్సింది ఏముంది? ఇంకా 2 విషయాల్లో, ఒకటి ఆవు ఈనుతున్నప్పుడు, ఆవు ఈనుతున్నప్పుడు ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసిన ఫలితం. 2 తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం. ఈ 2 చేస్తే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. ఆ రెండిట్లో ఏదైనా ఒకటి, అంటే ఆవు ఇంట్లో చూస్తే అది విశేషం. లేదు నువ్వు ఇంట్లో ఆరాధన చేస్తున్నావు, తల్లిదండ్రులకి చేసిన తర్వాత నువ్వు సం కష్టహర, సం క్లిష్టహర, అంటే హర అంటే పోగొట్టడం ఏదైనా సరే, అది నీకు తీసేయాలి అంటే ముందు నీ లోపల ఉన్నటువంటి అహాన్ని నువ్వు తీసేయి. నీ లోపల అహం ఎప్పుడు పోతుందో, నువ్వు ఎప్పుడైతే కాళ్ళు పట్టుకుని నీ తల్లిదండ్రులకు నమస్కారం చేశావో ఆ రోజు నీలో అహం లేనట్టేగా అనుకుందాం. ఆ అహం ఉంటే తల్లిదండ్రులకు నమస్కారం చేయరండి వీళ్ళు. కాబట్టి ఆ అహాన్ని వదిలేసి నమస్కారం చేసుకో. నువ్వు ఇక్కడ కూర్చొని ఇన్ని ఉండ్రాలు పెట్టక్కర్లా, ఇంత బెల్లం ముక్క పెట్టినా నేను సంతోషపెడతా అనేటువంటిది నేను చాలాసార్లు చెప్పానండి. కానీ నాకు ఎన్నో కాల్స్ వస్తుంటే, కొన్ని వారాలు కొన్ని నెలలు చేసామండి, మాకు ఎందుకు కష్టంగా ఉందండి. అనుభవించండి, నేనేం చేస్తా? ఇలా చేయండి అంటే ఇలా చేయడానికి మనసు ఒప్పదు, అలా చేస్తే ఫలితం రాదు, ఇంకెందుకు దండగా. కాబట్టి మీరు చేద్దాం అనుకుంటే ఈ సంవత్సరమైన మీ తల్లిదండ్రులకు అత్తమామలకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత మీరు ఈ విధానాన్ని అనుసరించగలిగితే ఒక్కసారి చేస్తే చాలా సంవత్సరాంతం మీరు ఏదో గణపతికి నెలలా చేస్తే నాకు ఏదో కష్టాలు తీరుతాయని అవసరం లేదు. చేయవలసినటువంటి విధానం ఒక్కసారి చేస్తే కష్టం మొత్తం తీరుతుంది. ఇన్ని పాలు ఉన్నాయి, ఇన్ని పాలు విరగొట్టాలంటే ఆ పాలలో 10 చోట్ల నిమ్మకాయ వేయక్కర్లేదు, ఒక చోట పోసినా మొత్తం అంతా విరిగిపోతాయి కదా. కాబట్టి ఆ చేసేటువంటి దాంట్లో మనకు నర్మగర్భంగా కాకుండా భక్తితో ప్రేమతో చేసుకోగలిగితే భగవంతుడు వచ్చి మన దగ్గర కూర్చుంటాడు. ఆ విధానాన్ని అనుసరించాలి. ఇప్పుడు ఎవరు చెప్పినా గణపతికి ఆరాధన చేసుకోండి, గరికితో అర్చన చేసుకోండి, కుదిరితే గరికితో హోమం చేయండి, కుడుములు నివేదన పెట్టండి, కొబ్బరికాయ నివేదన పెట్టండి, ఇవి తప్ప ఇంకోటి లేవు. బెల్లం ఒక నివేదన పెట్టండి తప్ప. ఇవి మనం చెబుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నాం, ఇంకా మనం అక్కడే ఉంటున్నాం. అంటే ఏదో ఒకటి తక్కువైంది, ఒకటి తక్కువైంది. ఒకటేనంటే ఇదేనండి, తల్లిదండ్రుల పూజ. మనకు జన్మనిచ్చిన వాళ్ళని ఎప్పుడైతే మర్చిపోయావో నీకు ఒకటి కాదు అన్ని తక్కువే. వాళ్ళని ఎప్పుడైతే నువ్వు గుర్తించావో తక్కువ అనే పదమే లేదు నీకు. ఎందుకంటే నీకు ఇనిషియల్ ఇచ్చింది, కానీ నీకు జీవితాన్ని ఇచ్చింది, నీకు పరపతి ఇచ్చింది, నీకు సంఘంలో గుర్తింపు ఇచ్చింది ఏదైనా వాళ్ళ నుంచే. మీ ఇంటి పేరేంటి, మీ నాన్నగారి పేరేంటి అని అడుగుతారు. నాకు ఇంటి పేరు లేదు, నాకు నాన్నగారి పేరు తెలియదు అంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందండి? అంటే అవి నువ్వు చెప్పుకోగలుగుతున్నావు అంటే ఆయన నుంచి నీకు వచ్చినాయి కాబట్టి ఆయన అనుమతి తీసుకుంటే ఆయన అనుమతి నీకు ఇస్తాడు. కాబట్టి ఆ విధానాన్ని అనుసరించండి. గణపతి పూజ ప్రతిసారి ఎవరేం చేస్తారు? తల్లిదండ్రులకు ఆరాధన చేసుకున్న తర్వాత మీరు చేసుకోగలిగితే నిజంగా భగవంతుడు నీ యందు భక్తితో, నీ యందు ప్రేమతో నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఎందువలన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు కాబట్టి. అతనికి ఏవో కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలని మరిచి కూడా తల్లిదండ్రులకు సేవ చేసుకుంటాడు. నాకు జన్మనిచ్చి కాబట్టి నేను చేయవలసింది ఏంటి? ఏమున్నాయి? ఈ కష్టహారం కోసమే చేసుకునేదైనా అంటే ఆ కష్టం అనేటువంటి తన చేతికి రానికుండా ఉంటే తల్లిదండ్రులు కాస్త ఎక్కువ చూసుకుంటాడుగా. కష్టం వలన ఎక్కువ చూసుకోలేకపోతున్నాడు, ఏదో చూసుకొని వెళ్తున్నాడు. కష్టాన్ని పూర్తిగా నేను తీసేస్తే తల్లిదండ్రులకి ఇంకా అతను ప్రేమిస్తాడుగా అని చెప్పి ఆ రకంగా వస్తాడు భగవంతుడి దగ్గరికి. అలా వచ్చేట్టు చేసుకోమని చెప్పి నేను కోరుకుంటానమ్మా. చాలా చక్కగా వచ్చారండి. ఖచ్చితంగా ఇలా పాటిస్తే గనక అద్భుతమైన ఫలితం అందుకుంటారు. ముందుగా ఇది ఒకటి అలవాటు అవుతుంది. ఖచ్చితంగా ఇలా ప్రతి నెల చేసుకోవచ్చు అంటే మన ఇష్టం. అంత ఓపిక లేని వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా పాటిస్తే మంచిది. ఏం చేసుకున్నా వాళ్ళకి నమస్కారం చేసి చేసుకోవడం శ్రేయదాయకం. చక్కగా వచ్చారండి. ధన్యవాదాలు.